హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ అనుమానపు భార్య. ఒక భర్త ప్రతిరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు. అతని ఫోన్కు వచ్చే మెసేజ్లను భార్య దగ్గరికి రానివ్వడం లేదు. చివరికి ఒక రాత్రి భార్య అతన్ని వెంబడించింది. కానీ ఆమె చూసిన నిజం ఆమె ఊహించని దానికంటే చాలా భయంకరంగా ఉంది. ఆ భర్త ఏం చేస్తున్నాడు? భార్య దగ్గర ఏం దాచిపెడుతున్నాడు? అసలు ఆ అర్ధరాత్రి టైంలో ఇంటి నుంచి బయటికి ఎందుకు వెళ్తున్నాడు? ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే మన పూర్తి కథను వెంటనే చూసేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయడం ఎందుకు, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రవి, టైం 11 అయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? ఒక పనుంది రమ్య, త్వరగా వచ్చేస్తా. ఈ టైంలో ఏం పని? అది వచ్చాక చెప్తానులే. ప్రతిరోజు వచ్చాక చెప్తానంటావు కానీ ఎప్పుడూ చెప్పవు. రమ్య, ఇప్పుడు ఏమైంది? నన్ను నమ్ము. నమ్మకం అడిగే ముందు నిజం చెప్పాలి రవి. నీకు ఇది సంబంధించిన విషయం కాదు రమ్య. అదే నాకు భయంగా ఉంది. నా భర్త జీవితంలో నాకు సంబంధం లేని విషయం ఏముంటుంది? రవి కాసేపు రమ్య వైపు అలానే చూస్తాడు. చచా, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు రమ్య. మరి అయితే నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? రవి సమాధానం చెప్పకుండా బయటికి వెళ్తాడు. ఈ రోజు మాత్రం నిన్ను వదలను. అలా రమ్య రవిని వెంబడిస్తూ వెళ్తుంది. రవి ఊరి చివర ఉన్న పాత బావి దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఒక వృద్ధురాలు నిలబడి ఉంటుంది. అమ్మా, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నువ్వు రమ్మన్నావు కదా బాబు. మీరు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. ఇంకెంతకాలం ఇలా దాక్కుంటాం? ఇంకొంచెం ఓపిక పట్టండి, నేను అన్నీ సరిచేస్తాను. నీ భార్యకు నిజం చెప్పావా? రవి కాసేపు మౌనంగా ఉంటాడు. చెట్టు వెనక దాక్కున్న రమ్య ఆ మాట విని షాక్ అవుతుంది. నా గురించి మాట్లాడుతున్నారా వీళ్ళు? ఆ వృద్ధురాలు తనతో పాటు తీసుకొచ్చిన ఒక కవర్ను రవికిస్తుంది. ఇది తీసుకో, ఇది నీ దగ్గరే ఉండాలి. ఇది రమ్య చేతికి మాత్రం వెళ్ళకూడదు. ఆ మాట విన్న రమ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. అంటే నా దగ్గర దాచాల్సిన పెద్ద విషయం ఉందా? రవి వెళ్లిపోయిన తర్వాత రమ్య ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్ళాలని అనుకుంటుంది. కానీ వృద్ధురాలు అప్పటికే అక్కడ నుండి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత రవి ఇంటికి వచ్చావా? ఆ రమ్య, వచ్చాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు. రవి అలానే నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏం తెలుసు నీకు? నువ్వు పాత బావి దగ్గర ఎవరినో కలిశావు, నాకు తెలుసు. రమ్య? అవును, నాకు తెలుసు. ఆమె ఎవరు? కానీ నువ్వు ఇప్పుడు అడగకు. నాకు ఇప్పుడే తెలియాలి. ఆమెతో నీకు ఏ సంబంధం ఉంది? ఆమెతో నాకున్న సంబంధం గురించి నువ్వు అనుకున్నది కాదు. అయితే మరి నేనేమనుకోవాలి? నన్ను రాత్రిళ్ళు వదిలేసి రహస్యంగా ఒక ఆడ మనిషిని కలుస్తున్నావు. ఆమె గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకు మాట్లాడొద్దు? ఆమె మీద నీకంత ప్రేమ ఉందా? రవి కోపంగా రమ్య వైపు చూస్తాడు. దయచేసి నువ్వు ఆమెను అవమానించకు. కానీ నన్ను అవమానించేది మాత్రం నువ్వే. రమ్య కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. రవి మాత్రం తన జేబులో ఉన్న కవర్ తీసి గట్టిగా పట్టుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రవి బయటికి వెళ్ళగానే రమ్య అతని గదిలో వెతకాలని నిర్ణయించుకుంటుంది. నేను ఇవాళ ఎలాగైనా గది మొత్తం వెతుకుతాను. రమ్య ఆ గదిని మొత్తం వెతకడం మొదలు పెడుతుంది. అల్మారాలో ఒక పాత పెట్టె కనిపిస్తుంది. ఆమె ఆ పెట్టె తెరుస్తుంది. అందులో ఒక చిన్న పిల్ల ఫోటో ఉంటుంది. ఫోటో వెనుక ఇలా రాసి ఉంటుంది: రవి, ఈ బిడ్డను కాపాడుతానని నాకు మాట ఇవ్వు. అది చదివిన రమ్య షాక్ అవుతుంది. ఈ బిడ్డ ఎవరు? అప్పుడే వెనుక నుండి ఒక స్వరం వినిపిస్తుంది: వదినా. రమ్య ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. సుజాత, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఈ ఫోటోలో ఉన్న పిల్లాడెవరు? సుజాత ముఖం ఒక్కసారిగా వాడిపోతుంది. వదినా, ఆ ఫోటో నీకెక్కడ దొరికింది? రవి అల్మారాలో ఉంది. చెప్పు, ఎవరు సుజాత? నాకు తెలియదు వదినా. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది. వదినా, నన్ను నమ్ము. నా ముందు అందరూ ఏదో దాస్తున్నారు. సుజాత మౌనంగా ఉంటుంది. సుజాత, ఆ వృద్ధురాలు ఎవరు? ఆ మాట అడగగానే సుజాత ఒక్కసారిగా భయపడుతుంది. ఆమెను నువ్వు చూసావా? అవును, నేను చూశాను. అయితే అన్నయ్య నిన్ను చాలా కాలం కాపాడాలని చూసిన విషయం నీకు తెలిసిపోయిందా? ఏ విషయం? సుజాత ఏదో చెప్పబోతుండగా బయట రవిస్వరం వినిపిస్తుంది. సుజాత భయంతో బయటికి వెళ్తుంది. సుజాత, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వదినకి అన్నీ తెలిసిపోయాయి అన్నయ్య. రవి రమ్య వైపు చూస్తాడు. ఏం చూసావు? నువ్వు దాచిన పెట్టె చూశాను. అందులో ఒక ఫోటో కూడా ఉంది. ఆ వృద్ధురాలిని కూడా చూశాను.
రవి కాసేపు మౌనంగా ఉంటాడు. ఇక దాచడం ప్రయోజనం లేదు. అయితే చెప్పు రవి. నువ్వు నా మీద అనుమానం పెట్టుకున్నది నన్ను బాధించింది. నిజం చెప్పి ఉంటే నేనెందుకు అనుమానిస్తాను? ఎందుకంటే నేను చెప్పిన నిజాన్ని నువ్వు నమ్మవని అనుకున్నాను. ఒక్కసారి చెప్పు చూడు, చెప్తేనే కదా తెలిసేది. ఆ ఫోటోలో ఉన్న పిల్లాడు నా కొడుకు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు రవి? అవును, అతని తల్లి నేను పెళ్లికి ముందు ప్రేమించిన అమ్మాయి. ఆ మాట వినగానే రమ్య కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. అంటే నువ్వు ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా? కానీ ఆమె చనిపోయింది రమ్య. ఆ మాటకి రమ్య ఏడుస్తూ మౌనంగా చూస్తుంది. ఆమె చనిపోయే ముందు తన కొడుకును నా చేతుల్లో పెట్టింది. ఎప్పుడైనా నన్ను వదిలిపెట్టినా పర్లేదు, నా బిడ్డను మాత్రం వదలొద్దు అని అడిగింది. అయితే మరి ఆ పిల్లాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? రవి సమాధానం చెప్పలేదు. చెప్పు రవి, ఇప్పుడు ఆ పిల్లాడు ఎక్కడున్నాడు? అతను ఇప్పుడు మన ఊర్లోనే ఉన్నాడు. మన ఊరిలోనా? ఎక్కడా? రవి కళ్ళల్లో కన్నీళ్లు. అనాథాశ్రమంలో రమ్య. అనాథాశ్రమం అనేసరికి రమ్య షాక్ అవుతుంది. మరి అతన్ని నీ దగ్గర ఎందుకు పెట్టుకోలేదు? నువ్వు పెళ్ళైన తర్వాత అతన్ని అంగీకరించవని భయపడ్డాను. రమ్య కన్నీళ్లతో రవిని చూస్తుంది. అందుకే నన్ను అనుమానపడేలా చేశావా? నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు కూడా నన్ను నమ్మలేదు. రవి తలదించుకుంటాడు. అప్పుడే తలుపు దగ్గర నుండి లక్ష్మమ్మ కనిపిస్తుంది. రవి, ఇక నిజం దాచాల్సిన అవసరం లేదు. రమ్య ఆమె వైపు చూస్తుంది. మీరెవరు? నేను ఆ పిల్లాడి అమ్మమ్మను. రమ్య నిశ్శబ్దంగా ఆమెనే చూస్తుంది. నీ భర్త చెడ్డవాడు కాదమ్మా. తన గతం కారణంగా నిన్ను కోల్పోతానని భయపడ్డాడు. అయితే ఎందుకు ఇన్నాళ్ళు నన్ను దూరంగా పెట్టారు? ఎందుకంటే ఆ పిల్లాడి తల్లి చనిపోయిన తర్వాత అతన్ని ఎవరో ఒకరు చంపాలని ప్రయత్నించారు. చంపాలని ప్రయత్నించారా? అమ్మా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఎందుకంటే అసలు ప్రమాదం ఇంకా ముగియలేదు కదా. ఆ మాటకి అందరూ షాక్ లో ఉంటారు. ప్రమాదమా? ఎవరి వల్ల? లక్ష్మమ్మ సమాధానం చెప్పకుండా రవి చేతిలో ఉన్న కవరును చూస్తుంది. ఆ కవరులో అన్నీ ఉన్నాయి. రవి ఆ కవరును తెరుస్తాడు. అందులో ఒక ఫోటో, ఒక ఉత్తరం, ఒక పేరు. ఈ పేరు శంకర్ కదా? రవి అవును అన్నట్టు తల ఊపాడు. అవును రమ్య. మన ఊరిలో అందరూ మంచివాడని అనుకునే శంకర్. అవును, అతనే. అతనికి ఈ పిల్లాడితో ఏం సంబంధం? రవి నెమ్మదిగా చెప్తాడు. అతనే ఆ పిల్లాడి తండ్రి. ఏంటి రవి, ఏం మాట్లాడుతున్నావు? అవును రమ్య, నేను అతని తండ్రిని కాదు, అతని తండ్రి లేని సమయంలో తండ్రిలా నిలబడతానని మాటిచ్చిన మనిషిని. రమ్య కళ్ళల్లో కన్నీళ్లు నిండుతాయి. నువ్వు నాకు మొదటే చెప్పి ఉంటే. కాదు రమ్య, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని అనుకున్నాను. కాదు రవి, నువ్వు నిజం దాచడం వల్లనే నేను నిన్ను వదిలిపోవాలని అనుకున్నాను. రవి అతని కన్నీళ్లను తుడుచుకుంటాడు. రమ్య, అతను నీ గతం కావచ్చు, కానీ అతని తప్పేం లేదు. నువ్వు నిజంగానే అతన్ని అంగీకరిస్తావా? నీ మీద నేను అనుమానం పెట్టుకోవడం తప్పు, కానీ ఆ పిల్లాడిని ఒంటరిగా వదిలివేయడం ఇంకా పెద్ద తప్పు. రవి కన్నీళ్లతో రమ్యని పట్టుకుంటాడు. నన్ను క్షమించు రమ్య. నువ్వు కూడా నన్ను క్షమించు రవి. కొన్ని రోజుల తర్వాత ముగ్గురు కలిసి అనాథాశ్రమంలో ఉన్న పిల్లాడి దగ్గరికి వెళ్తాడు. రవిని చూసిన పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటాడు. ఆ పిల్లాడిని చూడగానే రమ్య కళ్ళల్లో కన్నీళ్లు. రవి రమ్య వైపు చూస్తాడు. నువ్వు ఇష్టపడితే. రమ్య చిరునవ్వుతో పిల్లాడి చేతిని పట్టుకుంటుంది. ఇక నుంచి నాన్న ఒక్కడే కాదు, అమ్మ కూడా ఉంది. ఆ పిల్లాడు వెంటనే రమ్యను కౌగిలించుకుంటాడు. అది చూసిన రవి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనుమానం మనసులోకి వచ్చినప్పుడు నిజం తెలుసుకునే వరకు మనం చూసే ప్రతి విషయం తప్పుగానే కనిపిస్తుంది. రమ్య కూడా తన భర్తను తప్పుగా అర్థం చేసుకుంది. కానీ రవి చేసిన తప్పు కూడా చిన్నది కాదు. నిజాన్ని దాచడం వల్లే ఆమె అనుమానం మరింత పెరిగింది. నమ్మకం అంటే ప్రశ్నలు అడగపోవడం కాదు, నిజం చెప్పే ధైర్యం ఉండడం. మన జీవితంలో కూడా అనుమానం వచ్చినప్పుడు తీర్పు చెప్పే ముందు ఒక్కసారి నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఎమోషనల్ స్టోరీని. ఈ కథ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఎమోషనల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.